చలికాలపు ఉదయం, పొగమంచు, చల్లని గాలి ఇవన్నీ కలిస్తేనే సంక్రాంతి గుర్తొస్తుంది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు వచ్చేప్పటికి ప్రకాష్ అన్నమాట. సో నేనేంటంటే కరెంట్లీ కోనసీమ జిల్లాలో మార్నింగ్స్ ఎలా ఉంటుంది అని చూపించడానికి ఈ వీడియో తీస్తున్నా. కరెంట్లీ మనం వచ్చేప్పటికైనా కోనసీమ జిల్లాలోని పల్లెవేల అనే గ్రామంలో ఉన్నాం అనమాట. రాత్రి మనం కొత్తపేట అనే ఊర్లో సంక్రాంతి కంప్లీట్ చేసుకున్నాం. ఆ ఊర్లో స్పెషల్ ఏంటంటే మందు కాల్పు. ఆ మందు కాల్పు వీడియో ఇక్కడ ఉన్నది, ఫుల్ గా చూడండి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే మేము నైట్ పల్లెవేల అనే గ్రామంలో స్టే చేసాం అనమాట. In this video, we are going to explore the morning winter fogs in Konasema during the Sankranti period. మేము ఇప్పుడు వచ్చేటప్పటికి పల్లెవేల సెంటర్ నుంచి అమలాపురం రావులపాలెం మెయిన్ రోడ్లోకి వెళ్తున్నాం. అంటే అమలాపురం వెళ్ళట్లేదు, ఈ ఊరు దగ్గర ఉన్న ఆర్చ్ దగ్గర మేము వెళ్తున్నాం అనమాట. అక్కడే ఈ మెయిన్ రోడ్ అయితే ఉంది. మార్నింగ్ మా రైడ్ వచ్చేటప్పటికి ఈ కోనసీమ టీ స్టాల్ నుంచి స్టార్ట్ చేసాం. ఈ టీ బ్రేక్లో మేము ఎక్కడికి వెళ్ళాలని డిస్కస్ చేసుకుంటున్నాం అన్నమాట. సో కరెంట్లో ఏంటంటే గోదావరి గొట్టుకు వెళ్దామని ఫిక్స్ అయ్యాం అనమాట. ఈ రోడ్డు వచ్చేటప్పటికి మన కొత్తపేట సెంటర్కి వెళ్ళే రోడ్డు అనమాట. సో ఇక్కడి నుంచి మేము గోదావరి గొట్టుకు వెళ్దాం అనుకున్నాం. ఇంకా ఏ గోదావరి గొట్టు అని మేము ఇంకా డిసైడ్ అవ్వలేదు. కరెంట్లీ మనం వచ్చేటప్పటికి కొత్తపేట నుంచి ఐన్మిల్ వెళ్ళే దారిలో ఉన్నాం అనమాట. ఆ ఏరియాలో ఒక గోదావరి గొట్టు ఉందని చెప్పారు మా వాళ్ళు. సో మనం వెళ్తున్నాం. సో పొద్దునే మన బాయ్ చింటూ కూడా గుడ్ మార్నింగ్ చెప్పాను అనమాట. మనం ఏంటంటే వాడపాలెం దగ్గర ఒక ఏరియాలో ప్రభను చూసాం అనమాట. చాలా బాగుంది డిజైన్ అయితే. అలా ముందుకు ట్రావెల్ చేస్తూ ఉంటే కోనసీమలో ఒక బ్రిడ్జ్ కనిపించింది. కోనసీమలో బ్రిడ్జ్ అండ్ మార్నింగ్ రైడ్స్ ఆర్ వెరీ స్పెషల్ అనమాట. చూడండి వాటర్ ఎంత బాగుందో, ఆ ఫాగ్లు ఎంత బాగా కనిపిస్తుందో. యాక్చువల్లీ చెప్పాలంటే నేను కేరళలో 10 months పైన ఉన్నా, కానీ నాకు ఎప్పుడు మన మనుషులు మన నేచర్ అన్న ఒక్కరోజు కూడా సరిగ్గా ఫీలింగ్ రాలేదు. కానీ నేను ఈరోజు ట్రావెల్ చేసిన ఈరోజు ఫీల్ అయిన ప్రతి మూమెంటు మనది అని ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఇక్కడ మన నేచరు మన మనుషులు అని ఒక నేచర్ ఫీలింగ్ అయితే నాకు కలిగింది అనమాట. సో ఈ బ్రిడ్జ్ అయితే మార్నింగ్ ఫాగ్లో అయితే భలే అంటే భలే కనిపిస్తూ ఉంది. చూడండి ఎంత బాగుందో. కానీ అయితే ఓల్డ్ బ్రిడ్జ్ అనుకుంటా నాకు తెలిసి, అందుకే ఇక్కడ న్యూ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. మన గోదావరి జిల్లాలో హనుమాన్ విగ్రహాలు ఈజ్ అన్ ఎమోషన్ అనమాట. ప్రతి 5 నుంచి 10 విలేజెస్లో ఒక్క హనుమాన్ విగ్రహమైనా ఉంటుంది. ఆయన వచ్చేటప్పటికి నా దృష్టిలో ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఈజ్ ద ఓజీ. మనం ఏంటంటే కరెంట్లీ నారాయణ లంక అని ఒక లంక గ్రామంలో ఉన్నాం అనమాట. ఇక్కడైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, నేచర్ అనేది చాలా బాగుంది. కొబ్బరి చెట్లలో ఈయన ఎవరో మహానుభావుడు. అలా లోపలికి పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్స్ అయితే కట్టారు. అబ్బాబ్బాబ్బా ఏమున్నాయండి అరిటాకులు, అరటి చెట్లు మాత్రం చెప్తున్నా కదా. అసలు ఆ అరటి చెట్ల దగ్గర ఫాగ్ అనేది ఎంత నేచర్గా ఉంటుందా. మన చింటుబాయ్ అయితే ఇక్కడే ఉన్నాడు. చింటుబాయ్ ఈజ్ అన్ ఎమోషన్. ఎక్కడున్నా మీకు చూపిస్తూ ఉంటాను అంతే. యాక్చువల్లీ ఏంటంటే మాకు డౌట్ ఉందన్నమాట. ఇప్పుడు గోదావరిలో ఫుల్గా వరద వచ్చినప్పుడు ఈ లంక గ్రామంలో ఇక్కడ దాకా నీళ్ళు వస్తాయా? సపోజ్ ఈ వీడియో ఎవరైనా లోకల్ వాళ్ళు చూస్తూ ఉంటే మాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ నెంబర్ని ట్యాగ్ చేసి లైక్ ఆ టైం లైన్ని ట్యాగ్ చేసి చెప్పండి. ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉన్నాము. అయినా ఎంతకైనా గోదావరి కనిపించట్లేదు. కానీ వెళ్తూ ఉంటే ఒక ఎక్సైట్మెంట్ అనేది బిల్డ్ అయిందనమాట. ఎందుకంటే మీరే చూడండి, అసలు ఎక్కడో ఒక వేరే వరల్డ్లో ఉన్నామా అన్నట్టు కూడా అనిపిస్తుంది నాకు. చూడండి అసలు అట్లా చాలా పచ్చదనంగా ఉండి ఆ పైన మీకు ఆకాశం అనేది కనిపించట్లా, మంచు అనేది కనిపిస్తుంది. సో లిటరల్లీ వేరే ఒక ప్రపంచంలో ఉన్నట్టు కూడా నాకు అనిపించింది అనమాట. గోదావరి రిటర్న్ దూరం ఉంటుందండి. ఎంత దూరం ఉంటుంది? 3 కిలోమీటర్లు ఉంటుంది. గోదావరి వాళ్ళు మంచిదనం ఈ వీడియోలో చెప్తాను. ఆయన మేము అడగలేదు, కానీ మా అవసరం తెలుసుకుని ఇట్లా వెళ్ళిపోతే గోదావరి వచ్చేస్తుంది ఆయన చెప్పారు. ఒకసారి చూడండి ఆయన మంచితనానికి. మీరు చూడండి, నిజంగా చెప్తున్నాను కదా, ఇది మా ఊరు, అది మా స్థలం అయితే నేను రోజు ఇక్కడే ఉంటాను. అది చూడండి, అసలు ఆ లొకేషన్ చూడండి ఎలా ఉందో. మీరు చూస్తే ఇప్పుడు ఉన్నారు కదా, ఇక్కడి నుంచి గోదావరి వెళ్ళడానికి ఇంకో 1 కిలోమీటర్ ఉందంట. చూడండి అసలు ఎంత
అలా గోదావరికి ఊరికి చాలా అంటే చాలా డిస్టెన్స్ ఉంది. మీరు చూడొచ్చు సినారో అయితే కొంచెం కొంచెం మారేలా ఉంది. ఆ పచ్చదనం నుంచి కొంచెం మట్టి నేల తగులుతున్నట్టు అనిపించింది. ఇక్కడ నుంచి నాకు వేరే ఏరియాలోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది అనమాట. ఇదంతా ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. ఒక ఏరియా నుంచి ఒక ఏరియా, కానీ మొత్తం ఒక ఏరియాలో ఉన్నాం. సరదాగా చెప్తున్నాను. వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడికి వచ్చి? మీరు ఫోటోలు తీసుకున్నారా? ఏం చేస్తున్నారా? సో సడన్గా మనం అయితే రెడ్ సీమకి వచ్చేసాం. వెల్కమ్ టు రెడ్ సీమ. చూడండి, మీకు ఎర్రమట్టి నేల కనిపిస్తూ ఉంటుంది మధ్యలో. సరదాగా అన్నాను, అట్లాంటిది ఏం లేదు. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాతకి మనకు కొంచెం లొకేషన్ అయితే మారుతూ ఉంటుంది. సో కొంచెం ఇసుక నేల కాబట్టి కొంచెం మీకు అట్లాంటి ఫీల్ అయితే రావచ్చు. రారా నేను రా అందరూ అసలే. సో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం, మనం గోదావరి గోటికి అయితే వచ్చేసాం. కానీ ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ నడవాలి, ఎందుకంటే గోదావరి అనేది అంత లోపలికి ఉంటుంది అనమాట. యూజువల్గా గోదావరి ఫుల్గా వాటర్ కనిపిస్తుంది, కానీ వింటర్ సీజన్లో నీళ్ళు అయితే చాలా తక్కువ ఉంటాయి. మీరు చూసారు కదా, నాకు అంత చలి వేస్తుంది, అలా వణికిపోతున్నాను. అక్కడ అంత చలిగా ఉంది. కానీ విషయం ఏంటంటే ఆల్రెడీ మేము స్వెటర్ వేసుకున్నాం, అయినా కానీ అంత చలిగా ఉంది. మనకున్న తీట పనులు తెలిసిందే కదా. బోటుని చూస్తే మనం ఆగం, కానీ ఆ బోట్ ఎక్కి మనం తిరగకపోతే మనకు బాగోదు అనమాట. కానీ అక్కడ ఎవరో లేరు, అందుకే అక్కడ బోటు మీద కొంచెం కూర్చున్నాను. మీరు నిజంగా చూస్తే అసలు నేను ట్రావెల్ చేస్తున్నట్టే ఉంటుంది, కానీ ఏంటంటే లంగర్ వేసి ఉందన్నమాట, అందుకే వెళ్ళలేము. కానీ చూడండి, ఎక్స్పీరియన్స్ అవ్వండి. చూడండి, చలి దెబ్బకి ఏకంగా ఊపిరి కూడా అందట్లేదు, అంత చలి వేసింది నాకు అక్కడ. మేము అలా నడుచుకుంటూ మళ్ళీ బండ్ల దగ్గరకు వచ్చేసాం అనమాట. ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. ఇక్కడ దాకా చూసారంటే మీకు ఎంతగానో నచ్చే ఉండొచ్చు. సో మీరు లైక్, షేర్ అండ్ ఫాలో అండ్ హైప్ కూడా కొట్టండి, ఎంత నాకు యూస్ఫుల్ అవుతుంది. సో తర్వాత ఇంకైనా మీకు చేయాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.